నా పేరు కోట్ల వాసుదేవ్, బీసీ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుల్ని. ఈరోజు దేశవ్యాప్తంగా కులగణన చేయాలని ఢిల్లీ గడ్డ మీద మరి గలమిప్పేనికే 2 రోజుల ఒకరోజు సదస్సు, ఈరోజు సదస్సు జరుగుతుంది. రేపు జంతర్ మంతర్ దగ్గర ధర్నా కూడా చేయడానికి మరి తెలంగాణ రాష్ట్రం నుంచి మేధావులు, విద్యార్థులు, వివిధ కుల సంఘ నాయకులు మరి ఢిల్లీ గడ్డకు రావడం జరిగింది. ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో కులగణన సాధించుకున్నాం. అదేవిధంగా దేశవ్యాప్తంగా రేపు జరగబోయే జనగణనలో కులగణన చేయాలనే ఉద్దేశంతో ఈరోజు జాతీయ సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఈ సదస్సుకు వివిధ రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు, మంత్రులు వచ్చి ఇక్కడికి ఈ సదస్సులో పాల్గొని జనగణనలో కులగణన చేయాలని వారి అభిప్రాయం కూడా వెల్లడించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ సదస్సులో ఒక అల్టిమేటం ఈ గవర్నమెంట్కి, బీజేపీ గవర్నమెంట్కి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రేపు ధర్నా కూడా చేయడం జరుగుతుంది. ఒక జనగణనలో కులగణన కాకుండా మంత్రిత్వ శాఖ ఏర్పడాలి. అదేవిధంగా ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు, రాజకీయ రిజర్వేషన్లు ఉన్నాయో అదేవిధంగా మా బీసీలకు కూడా రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని ఒక డిమాండ్ తోటి రేపు ధర్నా కూడా మేము నిర్వహించబోతున్నాం. మరి బీజేపీ ప్రభుత్వం ఈ రోజు కాదు, ఆనాటి నుండి మండల్ కమిషన్ కావచ్చు, కాలేర్కర్ కమిషన్ కావచ్చు, అప్పటి నుండి బీజేపీ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ల పైన చిన్న చూపే చూడడం జరుగుతుంది. అప్పుడే ఈ మండల్ కమిషన్ ఏదైతే 40 సిఫారసులు ఉన్నాయో ఆ సిఫారసులు అమలు చేయకుండా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా ఆ రోజే ధర్నాలు నిర్వహించి బీసీ రిజర్వేషన్ల పైన వ్యతిరేకంగా మరి ధర్నాలు తీసి అప్పటి నుండే అడ్డుపడడం జరుగుతుంది. ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, మరి ఏదైతే బీసీల రిజర్వేషన్ల పైన ఇప్పటి వరకు ఒక స్పష్టత ఇవ్వకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇది కరెక్ట్ కాదు. మరి ఈరోజు దేశవ్యాప్తంగా తెలంగాణలో ఒక బీసీ ప్రధానమంత్రి ఉన్నప్పుడే మనకు బీసీ రిజర్వేషన్లు కానీ కులగణనలో జనగణనలో కానీ మనం సాధించుకోకపోవడం చాలా దురదృష్టకరం. మరి బీసీ ప్రధానమంత్రి ఉన్నప్పుడే మనం సాధించుకోకపోతే మరి ఇంకొక ప్రభుత్వాలు వస్తే మరి ఏ విధంగా సాధించుకుంటాం అనే ఉద్దేశంతో ఈరోజు ఢిల్లీకి తరలి రావడం జరిగింది. ఏదైతే మా జనగణనలో కులగణన చేయాలని ప్రధాన డిమాండు, మరి అదేవిధంగా ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, మా బీసీ రిజర్వేషన్లు మాకు కల్పించాలనే డిమాండ్ తోటి ఈరోజు ఢిల్లీలో మా గలం ఇప్పేనికే మేము ఇక్కడికి రావడం జరిగింది. జై బీసీ, జై తెలంగాణ.